'దురంధర్' సినిమా వాస్తవంగా సినిమాలు కూడా రాజకీయాలు కాదు, అంతర్జాతీయ సంబంధాలతో శాసిస్తుంటాయి అనడానికి సాక్ష్యం. బా దేశభక్తి భారత్‌కి అనుకూలంగా భారత ప్రజల్ని మోటివేట్ చేసేలా ఉంటే గనక వెంటనే ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి ఇతర దేశాలు. ఇప్పుడు 'దురంధర్‌ని' గల్ఫ్ ప్రాంతంలోని పలువురు జీసీసీ దేశాలు, గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, దుబాయ్ నిషేధించినియి. దీంట్లో చివరికి కొంతమందికి కడుపు రగిలిపోతుంది. ఏది 'దురంధర్‌లో' సినిమాకి సంబంధించి. దేశభక్తులుగా ఇప్పటిదాకా నటిస్తూ లేదా మంచి సినిమాలని ఏది దేశభక్తి ప్రేరేపిత సినిమాల్ని వాడుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే ఆ దేశభక్తి టెంపోని వాడుకొని హీరోలుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే దీన్ని తట్టుకోలేకపోతున్నారు. 'హృతిక్ రోషన్' మంచి గూఢచారి సినిమాలు తీసుకొచ్చాడు. దాంట్లో దేశభక్తికి అనుకూలంగా అంటే దేశ స్పై కిందని చేసుకొచ్చాడు. బట్ అతను ఈ 'దురంధర్' రివ్యూకి సంబంధించి ఓ దా కీలకమైన కామెంట్ చేయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకొస్తుంది. నాకు ఈ చిత్రం చాలా నచ్చింది. ఇంత గొప్ప కథను ప్రేక్షకులకు అందించిన చిత్ర బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. కథను తెరకెక్కించిన విధానం కూడా మెప్పించింది. సినిమా అంటే ఇట్లా ఉండాలనిపించింది. ఇందులో చూపించిన రాజకీయపరమైన అంశాలు మాత్రం నేను అంగీకరించలేకపోతున్నా. కానీ దర్శకులు కొన్ని విషయాల మీద బాధ్యతాయుతంగా వివరించాలి కాబట్టి ఇలా రూపొందించారని నేను భావిస్తున్నా. ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తిగా ఏదైతే నేను ఈ చిత్రాన్ని ఆస్వాదించాను, దీని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ హృతిక్ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు కామెంట్స్ విమర్శలకు దారితీసినాయి. 'దురంధర్'లో కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని చూపారని, వారి భయంకరమైన దాడులు చూపారని, ఆ విషయాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారంటూ పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు అంటూ. రణవీర్ సింగ్, మాధవన్ను, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించడం, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నటువంటి వేళ ఇప్పటిదాకానే దాదాపుగా 300 కోట్ల రూపాయల దాకా వసూలు చేసినటువంటి నేపథ్యంలో పెద్ద చర్చనీయాంశమైంది ఏంటి అంటే ఈ బ్యాన్.